శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026 సంవత్సరం వచ్చేసింది. మనందరిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి? మన రాశి మేషరాశి కదా, మన రాశి మిథున రాశి కదా, మన రాశి తుల రాశి కదా, లేదా మన రాశి మకర రాశి కదా. ఈ రాశికి ఇప్పటి వరకు ఉన్న మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయా పోవా? ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఇంకా ఏమన్నా కష్టాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయా అనేది చాలా మందిలో ఒక ఉత్సుకత. మనము తెలుసుకోవాలి అని. నిజానికి ప్రతి సంవత్సరము కూడా ఉగాది నుంచి మరుసటి సంవత్సరం ఉగాది వరకు మనము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి చాంద్రమానంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. మరి ఈ కొత్త సంవత్సరం మారంగానే మనకి ఇలాంటి ఆశలు ఎందుకు వస్తాయి? ఉగాదికే రావాలి కదా అంటే, ఎప్పుడైతే సంవత్సరం మారుతుందో ప్రతి వారికి కూడా ఒక ఆశ కలుగుతుంది. మనము ప్రతినిత్యము వాడుకునేది ఇంగ్లీష్ క్యాలెండర్. పండుగలు చేసుకునేది, పుట్టినరోజులు చేసుకునేది, అలాగే మంచి రోజులు చూసుకోవాలి అనుకునేది, ఇవన్నీ కూడా చాంద్రమానం ప్రకారంగా చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి అంత ఓపిక ఉండదు. మళ్ళీ ఉగాది వరకు ఆగి అప్పుడు మళ్ళీ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు తెలుసుకుందాం తెలుగు సంవత్సరం ప్రకారం, ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడు తెలుసుకుందాం అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ప్రతిరోజు జాతకం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అని. చాంద్రమానం అనగానే చంద్రుడి యొక్క గమనము నుంచి మనము ఫలితాలు తీసుకుంటాం. అది జనవరి 1 అయినా, లేదా జనవరి 10 అయినా, జనవరి 20 అయినా, ఏ తేదీ అయినా కూడా ఆ రోజున్నటువంటి గ్రహస్థితిని బట్టి దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు, అలాగే నిర్దేశ సమయం ప్రకారం ఒక నెల రోజుల 45 రోజుల ఈ విధంగా సంచారం చేసే గ్రహాలు, వాటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని మనము ఈ జ్యోతిష్యాన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల కూడా కొత్త సంవత్సరం మారంగానే ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ కారణంగానే 2026వ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది జనవరి 1వ తేదీన ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిని బట్టి మనము ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ దీర్ఘకాల సంచార గ్రహాలు వాటి నిర్దేశిత కాలం అయిపోగానే మారిపోతాయి. కాబట్టి అలా మారిపోయినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకొని ఆ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేది చెప్పుకుంటాం. ఆ క్రమంలోనే 2026వ సంవత్సరంలో అత్యద్భుతంగా ఎవరికి ఉన్నది, ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నటువంటి రాసులు ఏ ఉన్నాయి అని ఒక్కసారి విశ్లేషణ చేస్తే 2026వ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి చాలా బాగుంటుంది అనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. మన రాశి బాగుంటుందా, మన నక్షత్రం బాగుంటుందా, ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం కదా, ఇక ముందరైనా కానీ మనకి కొంచెం మంచి ఫలితాలు ఉంటాయా? ఒక ఇల్లు కొనుక్కోగలమా, మంచిగా ధనం సంపాదించుకోగలమా, ఉద్యోగంలో పై స్థితికి వెళ్ళగలమా, వేరే విదేశాలకు వెళ్ళగలమా, మనకి సంతానం కలుగుతారా, వివాహం కాని వారైతే అసలు వివాహం అవుతుందా, వివాహం అయిన తదుపరి సంతానం కలుగుతారా, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి తులారాశి వారికి 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేది చూసుకుంటే, అసలు నిజంగా అత్యద్భుతమైన ఫలితాలు ఉన్న రాశి ఏదైనా ఉందా అంటే ముందు వరుసలో తులారాశిని చెప్పుకోవాలి. ఎందువల్ల? శనిగారి బలము బాగుంది, గురువుగారి బలము బాగుంది, కేతు బలం కూడా చాలా చాలా బాగుంది. ఇంత అద్భుతంగా 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి అంటే అది అసలు మామూలైన విషయం కాదండి. ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్పుకోవాలి. గురువుగారి యొక్క బలము 6 నెలల వరకు స్థిరంగా ఉంది అని చెప్పాలి. జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు, అంటే నిండా 5 నెలల కాలము గురువు గారి యొక్క స్థితి సంచారము 9వ స్థానంలో ఉంది. అలాగే శని గారి యొక్క సంచారము సంవత్సరం పొడుగుతా 6వ స్థానంలోనే ఉంది. ఇక కేతు గారి యొక్క సంచారము లాభ స్థానంలో డిసెంబర్ 8వ తేదీ వరకు సింహరాశిలో లాభంలో సంచరిస్తూనే ఉన్నారు. సంవత్సరం పొడుగుతా శనిగారు బాగున్నారు, కేతు బాగున్నారు. ఇంకా వేరే ఏమి అద్భుతమైనటువంటి విషయాలు అని మనం చెప్పుకోకర్లా. ఇదే చాలా అద్భుతం. విజయాల పరంపర ఉంటుంది. కొత్త కొత్త విషయాలు కనుక్కోగలుగుతారు.
చక్కగా మీరు పిహెచ్డి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఉన్నత విద్య చాలా బాగుంటుంది, విజయావకాశాలు ఉంటాయి, పట్టాలు పొందుతారు, ధన ఆదాయం ఉంటుంది, ఔషధ సేవ ఉంటుంది, అలాగే మిత్రులు చాలా చాలా సహాయ సహకారాల్లో ఉంటారు, బంధువులు చాలా ఎక్కువ ఆప్యాయత అనురాగాల్ని చూపిస్తూ ఉంటారు, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇక్కడ నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల కూడా పిత్రార్జితం ఏదైతే ఉందో అది మీ చేతికి వస్తుంది. మీ తండ్రి గారే మీకు కొన్ని బాధ్యతలు ఇస్తారు. అలాగే తండ్రి గారికి చాలా బాగుంటుంది, పుణ్యనది స్నానం చేస్తారు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది, దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, విదేశాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, మాట పరపతి బాగుంటుంది, సన్మాన సత్కారాలు బాగుంటాయి, సంతాన రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అతిథి మర్యాదలు బాగా జరుగుతాయి. మీరు ఎక్కడికి వెడితే అక్కడ 10 మందిలోనూ గౌరవం ఎక్కువగా పొందుతారు. ఆత్మన్యూనతాభావం అనేది తగ్గిపోతుంది. అన్నదమ్ముల సహాయ సహకారం పెరుగుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, సంతానం చాలా చాలా బాగుంటారు. మీ జీవితంలో మీ ఉన్నతికి ఏదైతే కావాలో, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, అధిక రాబడి కావాలి, వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా కీర్తి ప్రతిష్టలు కావాలి, కుటుంబంలో ఐకమత్యం కావాలి, ఇలా ఏవైతే కావాల్సి వస్తాయో అవి అన్నీ కూడా ఒనగురుతాయి ఈ జూన్ 1వ తేదీ వరకు. మరి ఆ తదుపరి దశమ స్థానంలోకి వస్తున్నారు. అంతగా ఫలితాలు ఉండవు అక్టోబర్ 31 వరకు. ఇక అక్టోబర్ 31 దగ్గర నుంచి సింహరాశిలోకి లాభస్థానంలోకి వస్తున్నారు. లాభస్థానంలో కేతువుతో పాటుగా కలుస్తున్నారు. ఎప్పటి వరకు? డిసెంబర్ 8 వరకు కలిసి వారు లాభాలని ఒక స్థాయిలో ఇచ్చేస్తారు మీకు. ఒక విధంగా చెప్పాలంటే అది కోటీశ్వర యోగం. ధనానికి ఇబ్బంది ఉండదు, ఉన్నతికి ఇబ్బంది ఉండదు. మీకు చదువుకోవాలా, చదువు బాగుంటుంది. సాధారణ చదువు చదివే విద్యార్థులు చాలా అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఉన్నత విద్య చదువుకునే వారికి ఎక్కడ కావాలంటే అక్కడికి వాళ్ళకి చక్కగా సీట్స్ దొరుకుతాయి. అలాగే ఏ చదువైనా మేము ఇష్టం లేకుండా ఈ కోర్సులో చేరామండి అనుకునే వాళ్ళకి ఆ కోర్సులు బాగా ఇష్టం అవుతాయి. అనుకూలమైనటువంటి విద్య అన్నమాట. అలాగే ఎప్పుడో చదువు ఆపేసామండి మేము అనుకునే వారికి కూడా మళ్ళీ తిరిగి చదువు కొనసాగింపబడుతుంది. వారికి ఇష్టమైనటువంటి కోర్సులు చదువుకుంటారు. ఎన్ని విధాలుగా లాభాలు ఉండాలో అన్ని విధాలుగానూ లాభాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి పంట పండిందనే చెప్పాలి. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సంవత్సరం పొడుగుతా కూడా చాలా మంచి మంచి ఫలితాలతో కూడి ఉన్నది కాబట్టి తులారాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు అని చెప్పి తెలియజేయొచ్చు. అయితే వీరు లలితా సహస్రనామాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు పఠించుకుంటూ వెళ్ళాలి. ఇష్టదేవతారాధన చెయ్యాలి. యోగా చేయడం కూడా చాలా చాలా మంచిది. దశమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంటూ ఉన్నప్పుడు ఉద్యోగ జీవితంలోనే ఎక్కువగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని తట్టుకోవాలి అంటే గురు శుశ్రూష చేయడము, గురు దేవాలయాలని సందర్శించడము, అభిషేకం చేయించుకోవడము, శనగలు దానం చేయడము, శనగలు భగవంతుడికి నివేదన చేసి ప్రసాద వితరణ చేయడము, యోగా చేయడము, ఇలాంటివి చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మీకుంటూ సంవత్సరం పొడుగుతా మీరు విజయాల పరంపరలోనే ఉంటారు అని చెప్పి గ్రహించండి. శుభం.